లేఖ రాయడమే కాదు, కేసు కూడా వేసారు. ఎందుకు అనంటే అది కోర్టులో ఉన్నప్పటికీ ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. కోర్టు తీర్పు ఎట్లా వస్తుందని మనం చెప్పలేం. కానీ వారు నాకు వారం రోజుల సమయం ఇచ్చిండ్రు. ఆ సమయాన్ని వాడుకోవాలి, ఈ వాస్తవాలని చెప్పాలి అనే ఉద్దేశంతో నేను వాస్తవాలని వారికి పంపించిన. ఎందుకు అంటే వారు ఏదైతే మధ్యలో మాట్లాడినరో మరి ఇవి వాస్తవాలు, ఇవి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దానికి ఆధారం లేదు. 6,000 కోట్ల నష్టం అనేదానికి ఆధారం చూపించలేదు. ₹3.90 తీసుకుంటే కూడా నష్టం అని చెప్పింది అబద్ధం పూర్తిగా. ఎందుకు అనంటే ఆ సమయానికి ₹5 నుంచి ₹17 చెల్లిస్తున్నాం మనం వేరే వాళ్ళకు. ఇంకొకటి నామినేషన్ పద్ధతి పైన వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో పూర్తిగా అది బేస్లెస్. ఎందుకంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకి నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అనేది చట్టంలో ఉంది, చట్టం అనుమతిస్తుంది దానికి. ఇంకొకటి ఏంది, ఇవన్నీ ఒకవైపు అయితే ఇవి 4 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగినాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో ఎవడన్నా ఓడి కూడా లంచం ఇచ్చుకుంటాడా, నష్టం చేసుకుంటారా? ఒకవేళ మన రాష్ట్రానికి నష్టం జరిగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి లాభం కావాలని మేము ఎందుకు కోరుకుంటాం? ఎక్కడ ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్లో BHELకి ఏమో ఇవ్వాల్సినంత ఇచ్చి ఇంకోని ప్రైవేట్ వాడికి మాకంటే 800 కోట్లు ఇచ్చిండ్రు ఎక్కువ. అక్కడ ఏమైనా అవకాశం ఉంది చేసుకుంటే వాటితో మిలాఖత్ అయ్యేదానికి. మరి మా BHEL చైర్మన్ తెచ్చి మాకేమైనా ఇస్తాడా? ఛత్తీస్గఢ్ రమణ సింగ్ గారు ఏమన్నా కేసీఆర్ గారికి సాటంగా పంపుతాడా? ఇందులో ఏమన్నా ఉందా అంటే నా సాహిత్యత ఉందా దీనికి ఏమన్నా ఆ మాటలు మాట్లాడడానికి? ఉత్తగానే తెలంగాణ పైసలు ఖరాబు చేయాలని అనుకుంటామా మేము? ఇంకెవరైనా కానీ కేసీఆర్ కానిస్తాడా? ఏందన్నట్టు దీంట్లో వాడెవడన్నా మాట్లాడి రాజకీయ దురుద్దేశాలతో కక్షపూరితంగా మాట్లాడతారు. కేసీఆర్ బురద జల్లాలనే ప్రయత్నం ఉంటారు అవతల పార్టీలు. వీరు కదా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే నేను చెప్పిన, నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకున్నాను, నేను సద్వినియోగం చేసుకున్నా. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చారు, సంతోషం అని. వాస్తవాలు గివి ఇట్లా ఉంటాయి. మీరు ఈ వైపు కూడా చూడాల్సి ఉండే, ఇది చూడకుండానే మీరు మాట్లాడడం అనేది దురదృష్టం. ఇప్పుడు మీరు చూసినాక ఆయన మనసు మార్చుకుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పలేదు ఆ రోజు, వాస్తవాలు వినకుండా ఒకటే సైడ్ మాట్లాడిండు. దానివల్ల ఆయన తొందరపడ్డాడు, లేదా ఇంకేదైనా ఉద్దేశం ఉండి ఉండాలి. వాస్తవాలు చూసే మాట్లాడితే మాత్రం మేమే సంతోషపడ్డాం. వారు వచ్చిన అనగానే అరే తెలంగాణ బిడ్డ మనోడు, హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ అయ్యారు వారు, తప్పకుండా నిజాలు బయటకు వస్తాయని చెప్పి సంతోషపడ్డాం మేము. కానీ ఆ రకంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. అది నేను లేఖతో విచారణ చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పడం లేదు. నాకు వారం రోజుల్లో మీరు పంపండి అని చెప్పింది కాబట్టి నా దగ్గర ఉన్న సమాచారం, నాకుండే అభిప్రాయం, వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గౌరవంగా వారు ఇచ్చిండ్రు. తప్పకుండా నేను దాన్ని అదే పద్ధతుల్లో ఇచ్చిన. కేసీఆర్ గారు కూడా ఊరికే నేను మీరు అడిగితే నేను ఇయ్యను పొమ్మని అనలే. సమాచారం అంతా ఇస్తూనే వారు చేసిన పొరపాటు ఏంటంటే వారు దృష్టి తీసుకొచ్చిండ్రు. అదే సందర్భంలో మీరు ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు మీరు విచారణ చేయడం కూడా అనవసరం అన్నమాట చెప్పారు. ఇవాళ కోర్టులో ఉంది కాబట్టి నేను ఆ మాట లేదు. అవును, అది చెప్పే హక్కు నాకుంది, ఎందుకంటే వారే ఇచ్చారు నాకు అవకాశం. వారు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఇచ్చిన. నేను మళ్ళీ వారికి ఇచ్చిన, మళ్ళీ వారి నుంచి ఏమైనా వస్తుందని చూస్తాను. వారు ఏదైతే అవకాశం ఇచ్చారో దాన్ని సరిగ్గా వాడుకొని సరిగ్గా ఇచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇక చూస్తాను. నేను వాస్తవాలు వారికి ఇవ్వాలి కాబట్టి వాస్తవాలన్నీ కూడా ఇచ్చిన. ఇంకా మిగతా వాళ్ళని విచారించలేదనే విషయాన్ని కూడా వారికి గుర్తు చేసిన. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్.